రైట్, ఇక్కడ పెద్ద సంఖ్యలో అయితే భక్తులు వచ్చున్నారు. ఇక్కడ ఒక అక్క కనపడుతున్నది. అక్క చేతిలో కూడా బోనం ఉన్నది. అక్క బోనం చేయడానికి అయితే సిద్ధంగా ఉన్నట్టు కనిపిస్తున్నది. అక్క ఏం పేరు? కావ్య అండి నా పేరు. ఎప్పటి నుండి వస్తున్నారు ఇక్కడికి? గత కొన్ని సంవత్సరాలుగా వస్తున్నాం. బోనం తీసుకొని వెళ్ళాం. ఈసారి ఫస్ట్ టైం తీసుకెళ్లడం. నాతో పాటు చాలా మంది వచ్చారు భక్తులు. మంచి జరిగినాయి, మంచిగా అనిపించింది. కవితక్క, మాధవలత మేడం వారు కూడా వచ్చారు. మంచి జరిగింది. ఓకే. అన్న, ఇప్పుడు ఈ గోల్కొండకి మీరు ఎప్పటి నుండి వస్తున్నారు? మేము ఎవ్రీ ఇయర్ వస్తామండి. ఎందుకంటే కుమ్మర్ల తొలి బోనము గోల్కొండలో మొదటిగా ఎక్కుతుంది కాబట్టి మేము కుమ్మర్ కులస్తులం కాబట్టి ముందే వస్తాం. మేము మాకు అనిల్ కుమార్ అన్న గారు ఆధ్వర్యంలో మంచిగా చక్కగా ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. ఈసారి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కొండా సురేఖ గారు కూడా 26 crore రూపీస్ శాంక్షన్ చేయడం చాలా ఆనందదాయకం. ఇక్కడ ఏర్పాట్లన్నీ ప్రభుత్వం తరఫు నుంచి మంచిగా ఉన్నాయన్న? ఇప్పటి వరకు అయితే చాలా బాగున్నాయండి. లాస్ట్ టైం కొన్ని గ్యాప్స్ ఉన్నాయని మనం టీవీలో చూడడం జరిగింది. కాకపోతే ఈసారి ఆ గ్యాప్స్ కూడా కవర్ అయిపోయినాయని నేను అనుకుంటున్నాను. చాలా బాగుంది. ఈ గోల్కొండ బోనాలు అంటే ఒక చరిత్ర కదా. ఈ గోల్కొండ బోనాలకు ప్రత్యేకత ఏంటి? ఈ గోల్కొండ బోనాల గురించి ఏం చెప్తారు? గోల్కొండ బోనాలు అంటే మొదటి నుండి అమ్మవారు మన జగదాంబిక మాత గారు కోరిన కోరికగానే తీరుస్తారని చెప్పేసి, ఎందుకంటే అప్పుడు మన నైజాం ప్రభుత్వం ఉన్నప్పటి నుండి కూడా మనది అంటే మన ఇప్పుడు బోనం ఫస్ట్ అమ్మవారికి ఎక్కిస్తే మన హిందువులందరూ కూడా మంచిగా ఆనందపడతారు. మన రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుంది అని చెప్పేసి ఒక నమ్మకం. కాబట్టి మనం ప్రతిసారి ఇది జరుపుకుంటాం. ప్రతిసారి కుటుంబంతోనే వస్తారా? అవునండి, ప్రతిసారి కుటుంబంతో వస్తాము. అప్పుడప్పుడు రాజకీయ నాయకులతో వస్తాము. అదే ఇన్విటేషన్ వస్తుంది, దాన్ని బట్టి వస్తాం. ఓకే. సో ఈసారి 2025లో స్పెషల్ గా ఎట్లా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు? ఇప్పుడు ఈసారి ఆల్రెడీ ఇప్పుడు ఫస్ట్ బోనం ఇక్కడ అయింది. నెక్స్ట్ బోనం వచ్చేసి మన శ్రీ 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 కనకాల కట్టమైసమ్మ తల్లి ఆలయం దగ్గర కూడా మా కుమ్మరులు పెద్ద ఎత్తున 501 బోనాలు తీసి అక్కడ ఇందిరా పార్క్ దగ్గర చేయడం జరుగుతుంది. సో తదుపరి కార్యక్రమం అక్కడికి ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళాలి. సో బాగుంటుందండి.